అది అన్ని కాబట్టి చేయవద్దు. బ్రేక్. మీ చేతన సార్వభౌమాధికారం. ఏమైనా మీ మనస్సు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించే సాక్ష్యాలు. మీ మనస్సు ఉత్పత్తి చేయడానికి ప్రయత్నించే సాక్ష్యమేమిటి? అనుమతించవద్దు. మీ చేతన సార్వభౌమాధికారం పోతుంది. మీ చైతన్య సార్వభౌమాధికారమే మీరు. మరణానంతరం కాదు, అనేక సంవత్సరాల ప్రయోజనం తర్వాత కాదు, ఇప్పుడే, ఈ శ్వాసలోనే. షట్ అధ్వా స్పృహ యొక్క 6 రెట్లు డైమెన్షనల్ వ్యాప్తి. ఎలా ఉంది? పరమశివుడు మళ్లీ ప్రదర్శిస్తాడు అతని అనంతమైన మేధస్సు ప్రతి అనుభవంలోకి. వినండి. నేను మీకు లోతైన దానిని ఇస్తున్నాను. చాలా ఆచరణాత్మకమైన, అత్యంత ఆచరణాత్మక రూపంలో సత్యాలు. నేను మీకు చెబుతున్నాను, మీరు మీ చైతన్య సార్వభౌమాధికారాన్ని పట్టుకున్నట్లయితే నేను ఉన్నాను. ఏం రావచ్చు, ఏది జరిగినా జరగనివ్వండి. మీ ముందు ఏది వచ్చినా దానికి పరిష్కారం దొరుకుతుంది. కాని మీరు చేతన సార్వభౌమత్వాన్ని కోల్పోతే, సుప్త అశోక్ అద్వా కూడా మిమ్మల్ని అశోక్ అద్వాలోకి ఒకసారి మరియు సగానికి లాగవచ్చు. కాని మీరు మీ చేతన సార్వభౌమత్వాన్ని కోల్పోకపోతే కూడా, మీపై ప్రభావం చూపలేకపోతే, అప్పుడు నెమ్మదిగా అది అవుతుంది. అది కూడా మీకు ప్రభావం చూపదు, అప్పుడు మీరు కేవలం స్థిరపడతారు. 6 ఉన్నాయి. ఈ 6 కూడా ఏకకాలంలో, స్వచ్ఛందంగా, సమష్టిగా, ప్రస్తుతం, మీ జీవితంలోని ప్రతి ఒక్క క్షణంలో